హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. రూపా అంటూ గట్టిగా అరిచాడు రాయలు. ఒక్క నిమిషమని లోపలికి వెళ్ళింది. అతను మునుపటి రాయల్లా కనిపించాడు. కళ్ళలో ఎర్ర చీరలు, ముఖం క్రోధంతో ఒప్పినట్టుంది. నీకేమైనా మతిపోయిందా? అది ఇక్కడ ఉంటే నీకు మనశ్శాంతి ఉంటుందా అసలు? అన్నాడు కోపంగా. నా సంగతి వదిలేయండి, మీకు భయంగా ఉందా? అంది నిబ్బరంగా. అతని కోపం, ఆవేశం తను ఎరగంది కాదు. అవునండి, ఆమె ఉండడం మనిద్దరి వ్యక్తిత్వాలకు సవాలు. వాళ్ళు కోరేది మీ పతనమైతే నేను ఏడుస్తుంటే ఓదార్చి తృప్తి పడదామని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ అవకాశం లేదని మనం నిరూపిస్తే వాళ్ళు మన జోలికి రారు అంది దృఢంగా. చూడు రూపా, చెలించే చంచల స్వభావాలను ఎవ్వరూ పట్టలేరు. కానీ అది పిచ్చి వేషాలు వేస్తుంటే అనవసరంగా నీ మనసు పాడవుతుంది. అబ్బా అలాగే కానీ అన్నాడు బయటికి వెళ్ళడానికి బట్టలేసుకుంటూ. మీరు ఆ మాత్రం సహకరిస్తే ఈ ప్రపంచాన్ని జయిస్తానంది సగర్వంగా. కొందరు పురుషులు స్వార్థులు. స్త్రీ మూగబొమ్మగా ఉండి మరిపించాలని కోరుతారు. 10 మందిలో తలంచుకొని బయట ఎలా తిరిగినా సంబంధం లేనట్టే ప్రవర్తిస్తారు. వాళ్ళెంత అంధకారంలో బతుకుతున్నారో ఇప్పుడిప్పుడే రాయలకు అర్థమవుతుంది. అతను బయటకొచ్చి 2 అడుగులు వేయగానే చటుక్కున వంగి అతని చెప్పులపై దుమ్ము తుడిచింది కమలి. తలెత్తకుండా వెళ్ళిపోయాడు రాయలు. బయటకొచ్చిన రూప చూసింది. ఆమె చూడాలని తుడిచిన కమలి భయం నటించింది. నాకు గుర్తులేని విషయాలు నీకు బాగా గుర్తున్నాయి కమలి. ఇన్నాళ్ళు బూట్ పాలిష్ చేశావేంటి? పద, అన్నం పెడతాను, తిన్న తర్వాత పనికెళ్దుగాని అంది ఏం జరగనట్టే. ఇదేం మనిషి, మొగుడితో కొట్లాడదేం అనుకుంటూ పిల్లాన్ని తీసుకుని గుడికి వెనక్కి వెళ్ళింది. అన్నం తిని పనిచేయాలంటే దానికి మహాబద్ధకంగా ఉంది. అసలు వ్యక్తి లేనిదే నాటకాలు ఎలా ఆడుతుంది? మధ్యాహ్నం రాయలొచ్చాడు. అతనికంటే ముందే గబగబా వచ్చి నీళ్లు తెచ్చిచ్చింది. ఇప్పుడు అమ్మగారు ఎలా పరిగెత్తుకురారో చూస్తాననుకుంది కసిగా. కానీ రూప రాలేదు. చాయితేనా దొరా అంది భుజం మీద బయట జార్చేస్తూ. తన్ని తగిలేద్దామన్నంత కోపం వచ్చినా తనెందుకు గుమ్మడికాయ దొంగలా కావాలి? ఇప్పుడే ముద్దు కమలి, భోంచేశానని వాలు కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అయ్యగారు పొద్దున ఎగిరావు, ఇప్పుడు తెలుస్తుంది అనుకుని కాసేపు అక్కడే నిలబడింది. అయ్యగారికి మంచినీళ్ళు ఇచ్చావా? మంచి పని చేశావు. నేనొద్దామని నిన్ను చూసి ఆగిపోయాను. నేను లేకపోతే ఆటమోటలు మురిగి మంపేస్తారు. కాస్త చితికినవి తీసివేయాలన్న జ్ఞానం ఉండదు విసురుకుంది రూప. వాళ్ళిద్దరూ భోంచేసి రాగానే రూప జీతకాళ్ళకెటో పురమాయిస్తుంది. కమలి వెళ్ళి రాయలు కాళ్ళు పడుతుంది. కాసేపు చూసింది. రూప పట్టించుకున్నట్టు లేదు. స్త్రీగాలి సోకగానే బుసలు కొట్టే రాయలు హాయిగా నిద్రపోతున్నాడు. విసుక్కుంది కమలి. బయట నుండి పిల్లాడి ఏడుపు వినిపించింది. తప్పదన్నట్టు లేసింది. తనే చొరవ చేయాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి రాయలు త్వరగా మంచమెక్కాడు. అతను మోటార్ సైకిల్ పాడైంది, చాలా డబ్బులు కావాలని మెకానిక్ షాపులో వదిలానని చెప్పాడు. కానీ ఎరువులు కొనడానికి డబ్బులు లేక అమ్మేశాడు. పంట బాగా వస్తే మళ్ళీ కొనుక్కోవచ్చు అనుకొని. అందుకే ఏ చిన్న పనికైనా నడిచి వెళ్లాల్సి వస్తుంది. అలసిపోతున్నాడు. అతని కళ్ళు మూసుకుంటుండగా పక్కన రూప వచ్చి పడుకుంది. ఆమె పడుకుంటూనే అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. రాయలు ఆశ్చర్యపోయాడు ఆమె చర్యకు. రూపా అంటూ ఇటు తిరిగాడు. దొరా, నేను కమలిని అంది. లైట్ వేసి కళ్ళు మూసుకున్నాడు. పల్చని చీర జార్చింది. ఆచ్ఛాదనం లేని ఎద తాంబూలం సేవించిన ఆమె నోరు చూసి అతను చలించలేదు. అసహ్యంతో కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ ముందు సన్యం కోసం ఆటగా పాకులాడి పసిపిల్లాడు కనిపించాడు. అతనికి కమలిని ఈడ్చి కొట్టాలనిపించింది. కానీ అది గొడవ చేయడానికి వచ్చిందని కోపం నిగ్రహించుకున్నాడు. అతను లేచి యువతలకు వచ్చాడు. రూపా, రూపా, పాపం కమలికి జాకెట్లు లేనట్టున్నాయి, ఒక జాకెట్ ఇచ్చి పంపు అన్నాడు. రూప వంటేలు సర్దుతూ బయటకొచ్చింది. ఆడనాగులా బుసలు కొడుతూ వెళ్ళిపోయింది కమలి. ఏమైందండి? రూపకు అర్థం కాలేదు. ఏముంది, నన్ను పతనం చేసి నిన్ను పాదాల చింత పడేసుకోవాలని చూసే ప్రయత్నంలో కమలిని నాపై ఉపయోగించారన్నాడు. రూప తల పంకించింది. ఆమెకు ఒకసారి వెళ్ళి హరికృష్ణన్ 4 దులిపి రావాలనుంది. కానీ ఒక్క విషయం ఆమెకి బాగా అనుభవంలోకి వచ్చింది. పేదవాడి కోపం పెదవికి చేటు, ధనికుడి కోపం డబ్బుకు చేటు. ఎంత డబ్బైనా ఇచ్చి ఆప్యాయతను కొంటారు. తనేమన్నా చెల్లదు. హరికృష్ణకి డబ్బున్నది. అన్నిటికన్నా అతని అవసరం డాక్టర్గా అందరికీ ఉంది. అతని మాటలకున్న విలువ తనకుండదని తెలిసింది. బాధపడుతున్నావా రూపా అంటూ ఆప్యాయంగా రాయలు భుజం తట్టాడు. ఆమె తల అడ్డంగా తిప్పింది. మనం అనుకున్నదే కదా అంది. ఇద్దరు గదిలోకి వెళ్లారు. రూప ఆ సంఘటనకేం ప్రాధాన్యత ఇవ్వనట్టు మొహం పెట్టింది. అతనితో మామూలు కంటే చలాకీగా సంతోషంగా ప్రవర్తించింది. మర్నాడు ఓ 4 పాత జాకెట్లు తీసి కమలిని పిలిచి ఇచ్చింది. జాకెట్లు నాకెందుకమ్మా? నాకు జాకెట్లు లేక కాదు, నిన్న పగటిపూట నీళ్ళిస్తే దొర అట్లా రమ్మన్నాడు అంది ఎంతో భయపడుతున్నట్లుగా చూస్తూ. అలాగా కమలి, నాకేమో జాకెట్ల కోసం వచ్చావని చెప్పారు. దొరగారితో నేను చెప్తానుండు. పిలిచిన స్త్రీని అలా అవమానపరుస్తారా అంది నవ్వుతూ. దిమ్మెరపోయింది కమలి. అమ్మగారు ఏడుస్తూ 4 తిట్టి భర్తతో గొడవ పడుతుందని భావించింది.
ఆ రోజు సాయంత్రం రాయలు చాలా సంతోషంగా వచ్చాడు. ఏంటండి అంత ఆనందం? ఏం లేదు రూపా, మనం ఓడిపోలేదని వీళ్ళందరికీ చెప్పాలి. రూప నవ్వింది. అది మనకు తెలుసు, వాళ్ళకు తెలుసు, కానీ అసలు సంగతి చెప్పండి అంది అతనిచ్చిన షర్టు వేసుకుని వేస్తూ. ఏం లేదు రూపా, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నీ మీది కక్షతో నీ ఇంట్లోని బడి ముగించాలని, బడికో బిల్డింగ్ కావాలని రాశాను. ఇప్పుడు శాంక్షన్ అయింది అన్నాడు కూర్చొని 2 చేతులు తల కింద పెట్టుకుని వాళ్తూ. చాలా సంతోషమండి, ఎలా చేసినా నలుగురికి మంచి జరగాలి అంది మంచినీళ్ళిస్తూ. అంతేకాదు రూపా, అక్కడ అధికారులంతా పరిచయం కదా. కాంట్రాక్ట్కు టెండర్ పిలిచినప్పుడు నన్ను వేయమన్నారు. నాకు వచ్చేదేం లేదని వేశాను. ఇప్పుడేమో అది కూడా నాకు ఇచ్చారన్నాడు సంబరంగా. ఒక్కసారి మాట రానట్టుగా ఉండిపోయింది రూప. కాంట్రాక్ట్ వచ్చింది నిజమేనండి, కానీ మన దగ్గర అంత డబ్బేది అంది దిగులుగా. అదంతా నాకు వదిలే, సిటీలో నా ఫ్రెండ్ ఉన్నాడు, కొంత సాయం చేస్తానన్నాడులే. ఆమె వెళ్ళి టీ తెచ్చింది. రూప, ఏదోటి చెయ్యాలి మరి, మునగడమో తేలడమో తేల్చుకుందామన్నాడాయన. రూప మౌనంగా ఉంది. వీరయ్యకు పక్షవాతం వచ్చిందని రూపకు పని పెరిగింది. రూప కూరగాయలు గంపలోకి ఎత్తింది. నడుము చుట్టున్న పవిట తీసి చేతులకున్న తడి తుడుచుకుంటూ ఇద్దరికి వచ్చింది. హలో రూపాదేవి, కాదు సతీ సుమతి లేదా సీత అననా? సావిత్రి అంటాన్లే అంటూ నవ్వుతూ అన్నాడు. మీరు మాత్రం హరికృష్ణగానే ఉండండి, యమధర్మ అయితే నా భర్త ప్రాణాల కోసం నీ వెంట రావాలంది. అతను ఆ జవాబు ఆశించలేదు. తన డ్రస్సు తనను చూస్తూనే మాటలు కరువైనట్టు ఉండిపోతుందనుకున్నాడు. అతను క్రీమ్ కలర్ ప్యాంట్, అదే రంగు టీషర్ట్ వేసుకున్నాడు. రండి హరికృష్ణ గారు, ఎలా ఉన్నారు? శర్మిష్ట ఉత్తరాలు వస్తున్నాయా అని సహజంగానే అడిగింది. ఉత్తరాలేం కర్మ, పోయిన ఆదివారం నాడు తనే వచ్చెళ్ళింది. అలాగా, నాకు తెలియదే, వచ్చి చూసేదాన్ని అంది అక్కడున్న స్టూల్ లాగి కూర్చోమని చూపిస్తూ. అతను దస్తీ తీసివేసి కూర్చున్నాడు. ఏం కూలీలు దొరకరా? కూలి పని చేస్తున్నావు? నాకు కాలక్షేపం ఉండాలి కదా. విదేశాలు వెళ్ళి వచ్చిన నువ్వే డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తించకపోతే ఎలా? అందరూ చేసేది కూలి పనే, కాకపోతే చిన్న పెద్ద తేడా అంతే అంది. ఇప్పుడు కూడా తనను చూసి అయినా తను పోగొట్టుకుందేంటో గ్రహించలేని అమాయకురాలా. ఏడి మీ వారు? బడి కట్టిస్తున్నారు, అక్కడే ఉంటారు అంది అతి మెల్లగా. ఓ ఐసీ, అవునవును విన్నాను. నీ విశాల హృదయానికి జోహార్లు. మీ ఆయన్ను కమలిని స్వేచ్ఛగా వదిలేవట అన్నాడు హేళనగా. మనసు మహా చెడ్డది డాక్టర్ గారు, మనం పట్టుకుంటే ఆగదు. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి. దాన్ని సద్వినియోగం చేస్తారా, దుర్వినియోగం చేస్తారా అన్నది ఆ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందంది. దాటేస్తున్నావులే అన్నాడు. అతనికి రూపమొహం చూస్తే మాటలు పెగిలి రావట్లేదు. అతను చేసుకున్న రిహార్సల్ అంతా మర్చిపోయాడు. ఇంటికొచ్చిన వాళ్ళకి టీ కూడా ఇవ్వనన్నమాట అన్నాడు నిష్ఠూరంగా. టీకేం భాగ్యం, రండి అంటూ తన కుటుంబం వైపు దారి తీసింది. ఆమెను అనుసరించిన అతనికి ఒక్క అడుగు పడలేదు. ఇంటి ముందు పేడతో కల్లాపు చల్లారేమో, దానిపై రూప తీర్చిదిద్దిన ముగ్గులు అందంగా ఆమె హృదయానికి నిదర్శనంగా ఉన్నాయి. రండి హరికృష్ణ గారు. పీటపై పరుపు దిండ్లు వేసి దివాన్లా చేశారు. అది చూపింది. కూర్చున్నాడు. రూప వెళ్ళి టీ తీసుకొచ్చింది. కప్పులు బల్ల మీద పెట్టి ఫ్లాస్క్ పట్టుకుని వెళ్ళింది. మలేషా, ఇది పడి దగ్గరున్న అయ్యగారికి ఇచ్చిరా అంది. అతని హృదయం బగ్గుమంది. ఏంటో డాక్టర్ గారు, ప్రతి పని మనమే ఉండి పర్యవేక్షణ చేయాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆ పని అక్కడే ఉంటుంది. టీ తీసుకోండి అంది కప్పు ఇస్తూ. వస్తాను రూపగారు, నాకు అర్జెంటు పని గుర్తొచ్చింది అని టీ కప్పు కేసుకైనా చూడకుండా వెళ్ళిపోయాడు. రూప అతను కనుమరుగయ్యే వరకు చూసి మెల్లగా టీ తాగేసింది. అతనికి ఉంచిన టీ తీసుకువెళ్ళి ఇంటి ముందున్న రోజా మొక్కకు పోసింది. రాత్రికి అలసటగా వచ్చిన రాయలు స్నానం చేసి పడుకున్నాడు. భోంచేసి పడుకుందురు. కాదు రూపా, 10 నిమిషాలు ఇలా కదలకుండా పడుకుంటే గానీ అలసట తీరదన్నాడు. ఆమె వచ్చి అతని పక్కన కూర్చుంది. డాక్టర్ హరికృష్ణ వచ్చాడంది అతని అరచేతులు చూస్తూ. తెలుసు, నువ్వు అతని ఇంట్లోకి వెళ్ళడం, అరగంట తలుపులు బిడాయించుకోవడం అన్నీ తెలుసన్నాడు. అదిరిపడింది రూప. ఇదేం అభూత కల్పన? ఇది నాకు అందిన సమాచారం అందించిన వారు చెంపలకు కాపు పెట్టుకుంటూ వీరే ఇంట్లో ఉన్నాడా అన్నాడు. రూపకు అర్థమైపోయింది, కమలి అయ్యగారి ఆదరణ కోసం అభూత కల్పన చేసిందని. వీళ్ళు పూర్తిగా విలన్లలా తయారయ్యారు. నా స్నేహితుడు సిటీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తానన్నాడు. వెళ్ళిపోదాం రూపా ఇక్కడి నుండి అన్నాడు. రూప ఒక్క క్షణం అతని వంక చూసింది. ఏమండి, పిరికి వాళ్ళు రోజు చేస్తారు, మనం ఆ అవసరమైతే ఒకేసారి చేద్దామంది దృఢంగా. అతనికి మాట్లాడలేదు. ఛీ, ఎంతో మంచి వార్త చెప్దామనుకుని వస్తే నా మూడ్ పాడు చేశారు అంటూ టక్కున లేటి వెళ్ళిపోయింది. అరెరే, మా రూపకి కూడా కోపం వస్తుందే. అతను లేచాడు. ఆమె పిలుస్తున్నా వినకుండా ముందుకెళ్ళింది. అతని అమాంతం ఆమెను వెనక నుండి చేతులపైకి లేపాడు. సారీ రూపా, చెప్పిన పొరపాటు ఏదైతే ఉంటే తుడుచుకోవడానికి నేను చదువుకున్నవాణ్ణి కాదు అన్నాడు ఉడికించాలని. నేను చదువుకున్నదాన్ని రాయా, వదిలిపెట్టు నన్ను అంది కోపంగా. ఏదేది మళ్ళీ పిలు, మొదట డింపేయండి అంది కోపంగా. అచ్చు పారిజాతపహరణంలో సత్యభామలా ఉన్నావు తెలుసా. ఎన్నాళ్లకు నీలో కోపం చూశానన్నాడు. అబ్బో, చదువురాని వారికి పారిజాతపహరణం తెలుసా? కోపం కోసం ఎదురు చూసే భర్తను మిమ్మల్నే చూశానంది. ఏంటా శుభవార్ష?
ఆమె ముఖం తనకు అభిముఖంగా తిప్పుకొని అడిగాడు. మరి నాకేం బహుమతి ఇస్తారో? నిజంగా అది నాకు శుభవార్తే అయితే నువ్వేది కోరినా ఇస్తాను. హరికృష్ణ మీ పొలం మీరు చేసుకోమన్నారా? ఆసుపత్రి బంగ్లాలోనే పెట్టండి. మీ ఇల్లు మీరే స్వాధీనం చేసుకోమన్నాడా? మీరు ది గ్రేట్ రాయల్ గారు తండ్రి కాబోతున్నారు అంది నవ్వేస్తూ. రూపా అంటూ రాయల్ ముఖం వెలవెలబోయింది. ఏంటండి మీకు ఇష్టం లేదా? ఈసారి ఆమె షాక్ తింది. ఈ వార్త విని అతను గిరగిరా తిప్పేస్తాడనుకుంది. కాదు రూపా, డాక్టర్ మాటలు మర్చిపోయావా అన్నాడు ఆవేదనగా. మీకు అబార్షన్ కావడమే మంచిదైంది. రోగగ్రస్తులైతే పిల్లలు అవిటి వాళ్ళుగా పుడతారన్నాడు. రూప గుర్తు తెచ్చుకుంది అతని మాటలు. ఆమె ఆర్తిగా భర్త భుజం తట్టింది. మీరు అనవసరంగా అనుమానపడుతున్నారు. అతను చెప్పి చాలా రోజులైంది కదా, మరోసారి పరీక్ష చేయించుకుందామంది అనునయింపుగా. ఆ పరీక్షలో నాకు వ్యతిరేకంగా ఏం చెప్పినా భరించే శక్తి లేదు రూపా అన్నాడు తల అడ్డం తిప్పుతూ. ఏం చెప్పరనే నా నమ్మకం. ప్లీజ్ నా కోసం సంతోషంగా ఉండండి అంది. నీకోసం ఏమైనా చేస్తాను రూపా అని తనను దగ్గర తీసుకున్నాడు. భార్యాభర్తలకు ఆ రాత్రి తొలి రాత్రి కంటే ఆనందంగా గడిచింది. జీవితంలో ఆనందం అలానే ఉంటే మనిషి భరించలేడేమో. అందుకే ఆనందంగా గడిచే క్షణాలు అల్పాయుష్కుల్లా క్షణాల మీద మారిపోతాయి. రెండో రోజు సిమెంట్ కొనడానికి డబ్బుతో వెళ్తున్న రాయల్ను ఎవరో దారి కాచి స్పృహ తప్పేలా కొట్టి డబ్బు లాక్కున్నారు. స్పృహ వచ్చాక రాయల్ పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. మన దేశంలో ఎవరు తన విధులను సక్రమంగా చేస్తున్నారని పోలీసులు చేస్తారు. కేసు ఫైల్ చేశారు. రాయల్కు పోయిన డబ్బు దొరుకుతుందన్నది కాదు ముఖ్యం. అందరినీ కాదని తనకు కాంట్రాక్ట్ ఇచ్చిన అధికారి పరువెలా కాపాడాలన్నదే సమస్య అయింది. అతను వెనక ముందు ఆలోచించకుండా పొలం తాకట్టు పెట్టి డబ్బిచ్చాడు. సిమెంట్ విడిపించాడు. అతనికి భార్యకి మొహం చూపాలంటే సిగ్గుగా ఉంది. ఆమె ఆదుర్దాగా ఎదురొచ్చింది. మీకేం దెబ్బలు తగలేదు కదా అంటూ. స్పృహ తప్పాలనే కాబోలు ఒక తలపై ఒకటిచ్చారు. దొంగ సన్నాసులన్నాడు అలసటగా కూర్చుంటూ. వాళ్ళనేం తిట్టకండి. వాళ్ళు నాకు తీరని మేలు చేశారంది మంచినీళ్ళు ఇస్తూ. వాళ్ళు నీకు తెలుసా? మీ దగ్గరున్న డబ్బుకు కాసపడ్డారే తప్ప మీకు ఏం చేయలేదు. అంతకంటే ఏం కావాలి? మా చుట్టూ ఉన్న దుర్మార్గులు మొత్తం కుటుంబాన్ని మట్టు పెడితే ఏం చేశాం అంది కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ. ఏంటి రూపాయి పిచ్చి నమ్మకాలు? నిజమేనండి, పిచ్చే. మనసు బలహీనపడినప్పుడు ఎన్నో నమ్మకాలు మనల్ని జయిస్తాయి అందామె దిష్టి తీస్తూ. ఆమె మనసులో ఒకే భావన మెదులుతుంది. పడిన దెబ్బ కాస్త బలంగా తగిలితే. అందరి పరామర్శలు అయిపోయాక మెల్లగా చెప్పాడు రాయలు. రూపా, ఇప్పుడు మనకంటూ ఏం లేదు. నీకు నేను, నాకు నువ్వు తప్ప మాత్రమే మిగిలాం. ఏ పరిస్థితుల్లో పొలం తాకట్టు పెట్టాల్సి వచ్చిందో చెప్తూ. పోనివ్వండి, మీరు 2.5 ఎకరాలు పోతే బాధపడుతున్నారు. 200 ఎకరాలు పోలేదా అంది ఓర్పుగా. రూప బయటికి వచ్చి అగంతుకురాలని చూసి ఆనందపడింది. రాశర్మి, బావను కొట్టారని నీకు తెలిసిందా? డబ్బులు పోయాయి కానీ పెద్ద దెబ్బలేం తగలలేదు అంది ఉత్సాహంగా. అక్క, అయితే పిట్టి, ఆ రాయలు గారి కోసం నువ్వు కోరిందైతే జరగలేదుకా అంది వెటకారంగా. రూప అడుగు ముందుకు పడలేదు. షర్మి, ఏమంటున్నావు? ఓహో, ఏ నటిని అంత బాగా నటించలేదక్కా. డాక్టర్ హరికృష్ణ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటూ తీక్షణంగా అడిగింది. రూప ఒక్క క్షణం ఆమె వంక చూసింది. నాకు తెలుసక్క, నువ్వు జవాబు చెప్పలేవు. ప్రేమను త్యాగం చేసినట్టు ఫోజు కొట్టి నన్ను చదువుకు పంపించావు, మీ దారికి అడ్డు తొలగించుకోవాలని. షర్మి, ఆ అరుపు ఆకాశం భూదేవి దద్దరిల్లేదిగా ఉంది. నిజం కాదా? నువ్వు చేసింది ప్రమాణం చేసి చెప్పగలవా? ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నువ్వు పిలిపిస్తున్నావు. నీ భర్త సుఖరోగాలకు గురై ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. అవును శర్మి, ఎంతటి నిజం చెప్పావు. నిజంగా నువ్వు ఈ సత్యం గ్రహించలేదనుకున్నాను. నా భర్త మగాడు కాదు, అందుకని నేను పావులా వాడుకున్నాను. నీ భర్తను నీ ప్రేమతో కట్టిపడేసుకో అంటూ గిరుక్కున ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోయింది. ఏందమ్మా, అక్కనే అంత మాట అంటున్నావా? వీరయ్య బాధగా అడిగాడు. ఓహో వీరయ్య, నువ్వు అక్కను వెనకేసుకొస్తున్నావా? నిజమే కదూ. నువ్వు మొత్తం కుటుంబాన్ని హత్య చేసింది నా కుటుంబాన్ని కాదు, నా బాబాయ్ కుటుంబాన్ని అని నిన్ను చేరతీసిందిగా అంటూ హేళనగా అంది. శశమ్మ, వీరమ్మ మొహం ఎత్తలేనట్టు ఉండిపోయాడు. అవును, నిన్ను ఇలా పెంచితే అడ్డం అనుకున్నప్పుడు మా భార్యాభర్తను కూడా అడ్డు తొలగించుకోవచ్చు. భళ్ళను తలుపు తీసుకుని లోపలికి వచ్చింది రూప. షర్మి, నన్ను రాక్షసిని చేయకు, వెళ్ళిపో ఇక్కడి నుండి అంటూ గర్జనతో దారి చూపించింది. నాకేం గతిలేక రాలేదులే అంటూ వెనుతిరిగింది శర్మి. రూప కూలబడిపోయింది. విధి తనను ఎందుకు వెంటాడుతుంది? తనేం చేసిందని? అన్నీ పోయినా తమ జీవితాలకు వెలుగు శర్మిష్టాన్ని బతుకుతుంది. తనకు 3వ నెల అని చెప్పి చెల్లెలి దగ్గర మందు తీసుకోవాలనుకుంది. నేనే నీ మొదటి పేషెంట్ అని చెప్పాలనుకుంది. ఆ దృశ్యం అపురూపంగా ఊహించుకుంది. అక్క, నాకు మాత్రం పాప కావాలి అని శర్మిష్ట మారం ఊహించుకుంది. అంతా నీటి మీద రాతలు చేసింది. నీరసంగా కూర్చున్న రూప తల మీద చల్లని చేయి పడింది. ఉలిక్కిపడి లేచింది. మీరు ఇంకా నిద్రపోలేదా? నేను నిద్రపోవాలని అనుకుంటే అలాగే, కానీ అన్నం తినలేదే, నిద్ర ఎలా పడుతుంది అన్నాడు. అది కాదండి, శర్మిష్ట విషయం చెప్పబోయింది. రూపా, అంతా విన్నాను. కాలసం కలిసి రానప్పుడు కట్టే పామై కరుస్తుందన్న సామెత వినలేదా అన్నాడు ఓదార్పుగా.
ఎవరెన్ని చెప్పినా ఏమన్నా మీరు మాత్రం బాధపడకూడదు, నమ్మకూడదండి అంది మెల్లిగా సిగ్గుపడుతున్నట్టు. నేను బాధంటూ పడితే ఒకే విషయాన్ని బాధపడతాను రూపా. తండ్రిగా, బాధ్యత గల వ్యక్తిగా నా ధర్మం నేను నిర్వర్తించలేకపోతున్నానని నమ్మితే ఒక విషయాన్ని నమ్ముతాను. నీ మంచితనం మనకు మంచే చేస్తుందని లేపాడు. అతని ఆసరాతో లేచొచ్చింది. అతనే ఇద్దరికీ వడ్డించాడు. అన్ని ప్రయత్నాలు, అన్ని అవమానాలు అయిపోయాయి. మీ బిల్ రాగానే కొన్నాళ్ళు పాటు ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోదామంది. సర్లే, అన్ని ప్రయత్నాలు అయిపోయాయంటున్నావు కదా, ఇక భయం దేనికి? కాదు, ఇక్కడ జరిగే విషయాలు వినకూడదని హరికృష్ణ ఆసుపత్రి చూడడం వదిలి పేకాట తాగడం మొదలెట్టాడట. అటు బడి నడవట్లేదు. నేను ఏ ఉద్దేశంతో ప్రారంభించానో మీకు బాగా తెలుసు కదా. అధికార దుర్వినియోగం, అన్యాయం ఎక్కువ కాలం ఉండవులే రూపా. రూపకు ఆ నమ్మకం లేదు. మంచికి నిర్వచనం మర్చిపోయింది. వంచనే తల ఎత్తి బతకమంటుంది. స్త్రీ అంటే కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఏ కారణం చేతనైనా శీలం కోల్పోయిన స్త్రీని వెలివేయద్దన్న సత్యాన్ని గ్రహించక శీలం బలిపెడితే గాని స్త్రీ కాదన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిని తను బాగు చేయగలదా లేదని అర్థమైపోయింది. రూపా, అనవసరంగా బుర్ర చెడగొట్టుకోకు. మనం ఎవరికి హాని చెయ్యట్లేదు అంటూ నచ్చ చెప్పాడు. మనిషికి ఆశ పట్టుకోమ్మ, దాని ఆధారంగానే బతుకుతాడు. దురాశ దుఃఖానికి చేటన్నారు ఆశాజీవులు కొందరు. దురాశతో తాము బాధపడ్డమే కాక ఇతరులను బాధపెట్టేవారు చాలామంది. రాయలు నిద్రపోయినా ఆమె నిద్రపోలేకపోయింది. ఆమెకి శర్మిష్ట చేసిన అవమానం, వేసిన అభియోగం గొడ్డలిపెట్టు. తనేం చేసిందో మర్చిపోయింది. ఆ సత్యం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడనివ్వట్లేదు. తను ఎవరి దయ వల్ల తిరిగి కలుసుకుంటామనుకుందో ఆ శర్మిష్ట తనెన్ని మాటలంది. ఎంత అల్లరి చేసినా ఒకనాడు తను దెబ్బ వేయలేదు. వీరయ్యను తన పనిలో ఉంచిందా? పిల్లలను హత్య చేసిన చేతులు పీలపడిపోయాయా? ఏ పరిస్థితుల్లో రాయల్ని చేసుకుంది? ఆనాడు వీరయ్యని పని ప్రారంభించమంటే నువ్వు వెళ్ళిపో అనే స్థితిలో ఉన్నాడు. అయినా వీరయ్య తాగుబోతు, హంతకుడు, వెనక ఉండి చేయించిన వారు తన శత్రువులు. తనేమైనా అంటే వాళ్ళననాలి కానీ వీరయ్యనన్నా లాభం లేదు. ఆమెకు గట్టు తెగిన వాగులా దుఃఖం తన్నుకొస్తుంటే అలాగే ఆరాటంగా గడిపింది. బిల్ చేతికి రాగానే ఊరు విడిచి వెళ్ళిపోవాలని రాయల్ అన్ని ఏర్పాట్లు చేశాడు. షామీర్పేట దగ్గర చౌకగా అమ్ముతున్నారంటే 2 ఎకరాల స్థలానికి అడ్వాన్స్ ఇచ్చాడు. అక్కడ పౌల్ట్రీ డైరీ పెట్టాలనుకుంటున్నాడు. అతన్ని దొంగలు కొట్టిన నాడే బడి పని ఆగిపోయిందని అందరూ భావించారు. కానీ అది పూర్తి అవడమే కాక అది సొంత ఇల్లంతా శ్రద్ధగా కట్టించారని పొగిడారు. స్త్రీ హృదయం అమృతం, హలాహలం రెండూ ఉంటాయేమో. ఆ అమృత భాండమే రూప అనుకున్నారంతా. పలకరిస్తే కరికిచ్చినట్టు మాట్లాడే రాయల్ని చూసి అందరూ ముచ్చటపడతారు. అతని చిరునవ్వు, ఆత్మవిశ్వాసం చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. రూపా, శనివారం మనం షామీర్పేట వెళ్ళిపోవాలన్నాడు ఆమె పక్కనే కూర్చొని. శనివారం వరకు ఎందుకు? మీరిప్పుడు రమ్మన్నా వస్తానన్నది. ఆమెకు కొత్త రక్తం వచ్చినట్టుంది. మనస్తుఖస్తుతికి అన్న మాటలు కావు. ఆమె ఇంద్రమ్మ సమాధిపై పూలు పెట్టొస్తుంటే ఆమె ముందున్నవారు రాయల్ నిజాయితీని మెచ్చుకున్నారు. అది ఆమెకు చైతన్యం, కొత్త ఊపిరి పూసినట్టుగా ఉంది. రూపా, నీ ప్రేమ ఫలితం మన బిడ్డ వచ్చే నాటికి మనకు ఉండడానికి ఇల్లు కూడా ఉండదనుకుంటే చాలా బాధగా ఉంది అన్నాడు ఆమె ఒళ్ళోకి వాలిపోతూ. మరేం పర్లేదు, మీ గుండెల నిండుగా ప్రేమ ఉంటే చాలంది. ప్రేమతో కడుపు నిండదు. కడుపు నిండినా మానినా మనసు నిండా మమతానురాగులుంటే చాలు. వాటిని రంగరించి పోసి మన బిడ్డకు పెంచుకుందామని అతని వంక చూసింది. అతని మొహం బాధతో గిలగిల్లాడిపోతుంది. ఏంటండి మరీ పసిపిల్లాళ్ళ? మనకు పుట్టేవాడు గొప్ప అదృష్టం తెస్తాడు చూడండి. ఏ వాడు అంటున్నాం, కొడుకే పుడతాడని అంత నమ్మకమా? ఏంటండి అసలేమైంది? కంగారుగా మొహం తిప్పుకుంది. బాధతో గిలగిలలాడుతుంది. రూపా, ఏంటో రూపా, ఉదయం నుండి కడుపులో నొప్పిగా ఉంది బాగా. ఆమె లేచి త్వరగా తన డబ్బా వెతికింది. అడవిలో ఉన్నామని కొన్ని మందులు చాక్లెట్ డబ్బాలో ఉంచుకుంది. హరికృష్ణ మొదటిసారి ఊళ్ళోకి వచ్చినప్పుడు అతనికి నర్సుగా చేసిన అనుభవం ఉందాయే. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోండి అంటూ నీళ్ళిచ్చింది. 10 నిమిషాలు బాగానే ఉన్నా మళ్ళీ విపరీతమైన నొప్పి మొదలైంది. రూపకేం తోచలేదు. రాయలు చిన్న నొప్పికి అలా గిలిగిల్లాడిపోయే వ్యక్తి కాదు. నడవగలదా అన్నది అందరినీ పడుకోబెడుతూ. ఇక చూడలేక వెంటనే గుడిసెలో పడుకుంటున్న వీరయ్యను పిలిపించింది. నువ్వు అయ్యగారి దగ్గరుండు, నేను 5 నిమిషాల్లో వస్తానని ఊరివైపు బయలుదేరింది. అతను దేకుతూ వచ్చాడు. భూతాల్లా చూస్తున్న చెట్లు కానీ, కీచురాల ధ్వని కానీ ఏదీ భయపట్టలేదు తనకి. వాటిని తీసి దూరంగా విసిరేసింది. 5 నిమిషాల్లో మిషన్ ఆసుపత్రి చేరింది. అక్కడున్న వాళ్ళంతా లేచారు. ఆమె ఇల్లని అందరికీ తెలుసు. ఏ పరిస్థితుల్లో ఆ ఇల్లు ఇక్కడికి ఇచ్చిందో కూడా తెలుసు. నమస్తే అమ్మా. అక్కడుంటే మేల్ నర్స్ జాన్ ఎదురొచ్చాడు. ఆమె తల పంకించింది. డాక్టర్ లేరా? మిసెస్ సైమన్ భార్య ఉన్నారు అంటూ పిలుచుకొచ్చాడు. మిసెస్ సైమన్, నా భర్తకు చాలా సీరియస్గా ఉంది. దాదాపు ఏడుపు గొంతుతోంది. ఓసారి చూద్దాం పదండి. ఆమె కారు తీసింది. ఆమె బ్యాగ్ అందుకుని తను వచ్చింది. ఊరి చుట్టూ తిరిగి గుడిసె చేరేసరికి ఇంకా దొర్లుతూనే ఉన్నాడు రాయలు. 2 చేతులు పడిపోయిన వీరయ్య అసహాయంగా చూస్తున్నాడు. మిషన్ సైమన్ అతన్ని పరీక్షించింది. కొన్ని ప్రశ్నలు అడిగింది. రూపా, వెంటనే ఆపరేషన్ జరగాలి. ఆయన ఊళ్ళో లేరు. నేను వెళ్ళి థియేటర్ రెడీ చేస్తాను. ఒకసారి డాక్టర్ హరికృష్ణను పిలుచుకురాగలరా అంది స్టెటస్ బ్యాగ్ తీసుకుంటూ. అలాగే అంది భర్తను లేవదీసి కారు వైపు తీసుకొచ్చింది.
ఏమంటారు రూపా? "హ్మ్, అబ్బా" అంటూ సీటుకు చేరబడిపోయాడు రాయలు. అపెండిసైటిస్ అనుకుంటానండి. హరిని తీసుకురమ్మంటుంది. బంగ్లా దగ్గర దిగిపోతానంది అతన్ని జరిపి కూర్చోబెడుతూ. అతనంత బాధలోనూ నవ్వాడు. హరి వస్తాడని ఆశగా ఉందా? నేను తీసుకొస్తాను అంది దృఢంగా. అతనేం మాట్లాడలేదు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రూపా, నేనేమైనా పర్లేదు. నాకున్న దిగులల్లా ఒకటే, అమృతమూర్తివైన నీ సాహచర్యంలో ఇంకా కొన్నాళ్ళుండి నా పాపాలు కడిగేసుకుందాం అనుకున్నాను. అతనికి ఇంక మాటలు పూర్తి రాకముందే తన చేత్తో అతని నోరు మూసేసింది. మీకేమైందని ఇప్పుడు? రూపా, నీ శాంతం, సహనం, ప్రేమ, అభిమానం, అనురాగం అన్నీ చూశాను. అమ్మా అని అరుస్తూనే నీ కోపం కూడా చవిచూడాలని అన్నాడు జీవం లేని నవ్వు నవ్వుతూ. రూపకు దుఃఖం వచ్చినా బిగమట్టింది. ఆపండి డాక్టర్, ఆపండి అంటూ ఇంద్రమ్మ బంగ్లా ముందు దిగింది. మీరెళ్ళి ఆపరేషన్కి అన్నీ తయారు చేయండి అంది కారులో వెళ్ళిపోతూ. రూప తన ఇంటికి తను కొత్త దానిలా వచ్చింది. తలుపులు తట్టింది. వెంకన్న తీశాడు. వెంకన్న, హరెక్కడా? హరికృష్ణ ఎక్కడా అంటూ రెట్టించడంతో అతను పైకి చేయి చూపాడు. రూప 2 మెట్లు ఒకేసారి ఎక్కింది. పై హాల్లో దృశ్యం చూసి ఆగిపోయింది. హరికృష్ణ, జగదీష్తో పాటు మరో ఇద్దరున్నారు. ఆ ఇద్దరిలో ఒక స్త్రీ. ఆమె ఆధునిక అలంకారాలు చేసుకున్న కమలి అని గ్రహించడానికి అట్టే టైం పట్టలేదు. డాక్టర్ హరికృష్ణ గారు అంది గట్టిగా. ఓహో, రూపాదేవి గారా అన్నాడు వెటకారంగా. అతని కుడి చేతిలో విస్కీ గ్లాస్ నుండి ఎడమ చేతిలో కార్డ్స్ ఉన్నాయి. మీరింకా మనిషిని గుర్తుపట్టగలుగుతున్నారా? చాలా సంతోషం. ఒక పేషెంట్కు చాలా ప్రమాదంగా ఉంది. అపెండిసైటిస్. ఆపరేషన్ వెంటనే చేయాలి. డాక్టర్ సైమన్ ఊళ్ళో లేరు అంది. ఉన్నా అతను చేయడు. అతను జనరల్ మెడిసిన్లో చేరాడు అన్నాడు లేవకుండానే. అలాగా, పోనీ మీ అవసరం మాకు అనివార్యం. త్వరగా రండి అంది మృదువుగా. అతను కార్డ్స్ అవతల వేశాడు. సిగరెట్ వెలిగించుకున్నాడు. ఎవరా వ్యక్తి? పేరు చెప్తే గానీ రావా? అవును. రేపు నాకు ఫీజు ఇస్తాడని నమ్మకం ఉండాలి కదా అన్నాడు సిగరెట్ పీలుస్తూ. నేనిస్తాను ఆ ఫీజు అంది ఆదుర్దాగా. తన పెద్ద పేరు చెప్తే వస్తాడో రాడోనని. పక్కున పరిహారంగా నవ్వాడు. రూపా, మీ హామీయా? అమ్మడానికి ఏం మిగిలిందని అన్నాడు అవహేళనగా. ముక్క వేయి బాయ్, కార్డ్ షో. జగదీష్ రెట్టించాడు. కార్డుకేం తొందర, అవతల పేషెంట్కు ప్రమాదం అంటుంటే అన్నాడు మూడో వ్యక్తి. హరి, ఓ హరికృష్ణ గారు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మీ ఫీజు ఎక్కడికి పోదు. పేషెంట్ ఎవరో కాదు, నా భర్త. దయచేసి రండి అన్నది ఏడుస్తూ. గోవిందా గోవిందా, అయితే చిల్లు సంచి కట్టుకో బాయ్ అన్నాడు జగదీష్. జగదీష్, ముందు నిన్నోరు మూసుకో. డాక్టర్ హరికృష్ణ గారు, డాక్టర్గా మీ ధర్మం మర్చిపోతే ఎలా? పేషెంట్ ఎవరైతే మీకెందుకు? మీరు చేసిన ప్రమాణాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అంది దీనంగా. మిసెస్ రూపా, మీతో ధర్మసూత్రాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. బేదదానివని ప్రాధేయపడితే అన్నాడు విజయగర్వంతో నమ్ముతూ. హరి, హరి, నువ్వు ధనవంతుడయ్యావా? నేను బీదదాన్నని నీ ముందు ప్రాధేయపడాలా అంటూ కోపంగా అడిగింది. అఫ్కోర్స్, అలా చేయని పక్షంలో ఓ 1000 రూపాయలు అక్కడ పెట్టన్నాడు సిగరెట్ పడేస్తూ. మాకు బిల్ పాస్ అయిందండి. క్యాష్ రాగానే ఇస్తాను అంది. అతను తల అడ్డంగా తిప్పాడు. హరి, ఆ రోజులు మర్చిపోయావా అంది ఆవేశంగా. మరుపనేది లేకపోతే పిచ్చివాణ్ణై వీధుల వెంట రూపా రూపా అంటూ తిరిగేవాణ్ణి. వాదనకు ఇది సమయం కాదు హరి, ప్లీజ్. అవతల ఆయనకి ప్రమాదంగా ఉంది అంది గొంతు తగ్గించి. నా ఫీజు సంగతి చెప్పాను కదా అన్నాడు కార్డ్ కలిపేస్తూ. నీ మొండితనంతోనే ఆ రోజు నాన్నమ్మకు ప్రాణం పైకి వచ్చింది. ఈరోజు మొండితనం చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడంది. ఓహో, మానవత్వమే దైవత్వం అనే ధీరురాలు. ఈరోజు బిరువుగా దేవుడి పేరెత్తడం హాస్యంగా ఉంది అన్నాడు పేక ముక్కలు కలుపుతూ. నిజమే, మన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది హరికృష్ణ గారు. డాక్టర్ కాగానే పల్లెలంటే వెగటు, విదేశాలంటే మోజు పెరుగుతుంది. దారి తప్పి ఎవడైనా పల్లెకొస్తే ఆసుపత్రి జూదగృహం అవుతుంది. కేబరే నర్తకులకు బదులు కమ్లీ లాంటి అమాయకులు వాడుకుంటారు. షడప్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ పేకలు దూరంగా విసిరేశాడు హరికృష్ణ. నాకు ఇంగ్లీష్ వచ్చు. ఒక్కసారి డాక్టర్గా నీ బాధ్యత గుర్తు తెచ్చుకో. భగవంతుడున్నాడో లేడు కానీ రెండవ భగవంతుడిగా కొలిచే అమాయకులను చూడు. ఆల్ రైట్, వస్తాను అన్నాడు హరికృష్ణ. ఆమె ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది. జగదీష్ మాటలు రూపకు అస్పష్టంగా వినిపించాయి. ఆమె వాటికి అర్థం వెతుక్కోవడం లేదు. ఆమె కళ్ళ ముందు బాధతో మెలిక తిరిగే భర్తే కనిపిస్తున్నాడు. రూపా, ఒక్క షరతుపై మీ ఆయనకి ఆపరేషన్ చేస్తాను కంగుమన్నది హరికృష్ణ కంఠం. రూప వెనక్కి తిరిగింది. హరికృష్ణ లేచి నిలబడ్డాడు. ఆశగా చూసింది. చెప్పండి డాక్టర్ గారు, ఒక్క షరతు కాదు, 100 షరతులైనా అంగీకరిస్తాను. వెనుతిరిగి అతని చేతులు పట్టుకుంది. ఏదైనా ఇస్తావా? తప్పక. నా సంగతి నీకు బాగా తెలుసు హరి. నా దగ్గర ఉంది, ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాను. మొదట ఆయన ఆపరేషన్ చెయ్యంది ఏడుస్తూ. ఒక్కసారి తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. సర్వస్వం పోగొట్టుకున్నట్టు నిలబడింది. అతని హృదయం బగ్గుమంది. తనను ప్రేమించింది. హరి, పరిస్థితుల ప్రభావం వల్ల అతన్ని వివాహం చేసుకున్నాను. నిన్ను మర్చిపోలేను అంటే ఎంత బాగుండేది. అలానదని తనకు బాగా తెలుసు. అతను చకచక బట్టలేసుకున్నాడు. అతని చేతిలోని బ్యాగ్ అందుకొని నడిచింది. మీ ఆయన ఆపరేషన్ కాగానే ముఖం తప్పిస్తావా? హరి, అంతటి మూర్ఖురాల్ని, స్వార్థపరురాల్ని కాను అంది. అతను కసిగా నవ్వుకున్నాడు.
అడిగినప్పుడు గాని అసలు విషయం తెలిసిరాదు అన్నాడు. ఇద్దరూ ఆసుపత్రి ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఓ గుడ్ ఈవినింగ్ డాక్టర్, రండి అంది. రూపాదేవి నిశ్చలంగా అక్కడ వేసిన బల్ల మీద కూర్చుంది. ఆమెకు భర్తను చూసే ధైర్యం లేదు. వాతావరణం కాస్త ఉక్కగానూ కాస్త చలిగానూ ఉంది. మరి కాస్త మత్తుగానూ ఉంది. వసంత ఋతువు ఆగమనాన్ని తెలుపుతూ కోయిలలు కూస్తున్నాయి. తన గదిలోని తన మంచముండే చోటే పేషెంట్గా పడుకొనున్నాడు రాయలు. ఆ గదికి కిటికీలు కాస్త పెద్దవి చేశారు. అతనికి గమ్మత్తుగా అనిపించింది. అక్కడే ఉండిపోతే ఎంత బాగున్ను, ఎంతో నిశ్చిత్తగా ఉంది. అయినా తనొక్కడి గురించి ఆలోచిస్తున్నాడు. ఈ భవంతిలో తనలాంటి రోగులు ఎందరున్నారో. గదిలో మెరుపు మెరిసినట్టయింది. తలెత్తి చూశాడు. రూపా, నువ్వేనా అన్నాడు ఆశ్చర్యంగా. ఆమె సన్నని ఫారిన్ జార్జెట్ చీర కట్టింది. అదెప్పుడో ఆమెకని హరికృష్ణ కొని తెచ్చాడు అమెరికా నుండి. చీరలు చిరుగుతున్నాయి. బిల్ రాగానే కొంటాను. ఆ పెట్టెలో ఉన్నవి కట్టుకో అన్నాడు చాలాసార్లు. వద్దండి, మరీ పల్చగా ఉన్నాయి. ఆ బట్టలు వేసుకుంటే సెక్సీగా కనిపిస్తా అనేది. ఈరోజు అది తను జబ్బుతో ఉండగా కట్టుకుందంటే అతను ఊహించలేకపోయాడు. ఒక చీరే కాదు, ఆమె అలంకరణ అంతా కళ్ళు మెరుగుట్లు కలిపేలా ఉంది. చక్కగా దువ్వి అల్లిన జడలో సువాసనలు వెదజల్లే మల్లెలు ముడుచుకుంది. కాటుక కళ్ళ దిద్ది చక్కగా కొసలు చేపలా దిద్దుకుంది. పాలభాగంలో ఎర్రటి సన్నని పొట్టు, మెళ్ళో నల్ల పూసలు వేసుకుంది. చేతులకు ఎర్రని గాజులు అందంగా పవిత్రతకు చిహ్నంగా ఉన్నాయి. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది ఆసుపత్రి కాకపోతే, నేను రోగిని కాకపోతే ఏం చేసేవాన్నో తెలుసా అన్నాడు. అతని ముఖంలో నీరసం తగ్గింది. తలుపులు వేసి అతని మాట పూర్తి కాకముందే అతని నోటికి చెయ్యడ్డం పెట్టింది. ఎగ్జైట్మెంట్ పనికిరాదు. రేపు మనం వెళ్ళిపోతున్నాం. నాకు మేడ్చల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. మీ షామీర్పేటకు దగ్గరగా ఉంటుందని అంది అతని మంచంపై కాళ్లవైపు కూర్చొని. ఓహో అలాగా, బాగుంది రూపా అంటూ అతను తృప్తిగా చూశాడు. ఏమండి, మీకు తెలియకుండా నేను అనుచితమైన పని చేస్తే అని అడిగింది. అతను పక్కపక్కా నవ్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రూపా, నువ్వు చేసేది ఏదీ అనుచితం కాదు. ఏదో అవసరం ఉచితం అనుకుంటేనే చేస్తావు. నా ప్రాణం తీసినా దాని వెనక అర్థం ఉంటుందనే అనుకుంటాను. మీ ప్రేమను భరించలేకపోతున్నాను అంటూ గొనిగింది అతని చెయ్యి హృదయానికి ఆనించుకొని. ఏమైంది రూపా? ఏం లేదు. మిమ్మల్ని చంపుతారని ఎలా అనుకుంటున్నారు? ఎందుకు చంపకూడదు? రాణి సారంగ కథ వినలేదు? శత్రువు చుట్టముట్టినప్పుడు భర్తనెలా రక్షించుకోవాలో తెలియక అతన్ని పొడి చేసిందన్నాడు. నేను అంతటి దాన్ని కానులేండి. రేపు ఉదయం కేశవరాంక్ అంకుల్ ట్యాక్సీ తెస్తారు. నాకు మళ్ళీ చెప్పే అవకాశం ఉంటుందో లేదో ఒకసారి వెళ్ళి హరికృష్ణ గారి ఫీజు ఇచ్చేసి వస్తానంది లేస్తూ. ఇంత రాత్రి ఒంటరిగా వెళ్తావా? మరేం పర్లేదు. ఆ రాత్రి నాయనమ్మ రక్షించుకోవడానికి ఒంటరిగా వెళ్ళాను. ఈరోజు మీ ఆశీస్సులు, మీరిచ్చిన ధైర్యం నా వెంట ఉన్నాయంది. రూపా, అతనికి ఎందుకో ఆరాటంగా ఉంది. మరేం పర్లేదండి అంటూ వంగి అతని పెదవులపై గాఢంగా చుమ్మించింది. తలుపు చేరవేసి వెళ్ళిపోయింది. అతను కళ్ళు మూసుకుని తాము షామీర్పేటలో గడపైపోయే జీవితం గురించి కలలు కంటున్నాడు. అప్పుడే దొరా అంటూ పిలుపు వినిపించింది. అతను కళ్ళు విప్పాడు. ఎదురుగా వణికిపోతూ కమలి నిలబడింది. దొరా, ఇల్లు కాలుతుంది. అంతా అయిపోయిందయ్యా అంది ఒగురుస్తూ. లేచి నిటారుగా కూర్చున్నాడు. ఏం జరిగింది? తుఫాన్ తాకిడికి అల్లాడే ఆకులా ఉంది. తనేం చెప్పాలో తెలియలేదు. దొరా, మీ దగ్గర పనిచేసినప్పుడు ఆ లాడమంటే అబద్ధాలాడాను. ఇప్పుడు నిజమే చెప్తున్నా. అసంగతేంటో చెప్పు. అమ్మ ఏం చెప్పలేదా మీకు? నీకు ఆపరేషన్ చేసిన ఫీజు కింద ఆ డాక్టరు, అదే హరికృష్ణయ్య, అమ్మను ఒక్క రాత్రికి తన కాడ ఉండమన్నాడు అంది. అదిరిపడిపోయాడు రాయలు. ఏంటి? హరి చదువు సంస్కారం ఏమైంది? తనకు ఆపరేషన్ చేయడానికి రూపను కోరాడా? నిజమయ్యా, ఆ జగమయ్య ఇంకా ఏవేవో అంటున్నారు. అమ్మ అలా మాట ఒప్పుకున్నదంట. రాయలు కళ్ళ ముందు తెర తొలగిపోయింది. ఏవండి, నా వల్ల ఎలాంటి పొరపాటు జరిగినా క్షమిస్తారా? నన్ను చంపినా ఏదో కారణం ఉంటుందనుకుంటాను. తన సంభాషణ గుర్తొచ్చింది. ఆమె అలంకారం గుర్తుకొచ్చింది. అతను అదిరిపట్టి లేచాడు. రూపా రూపా అంటూ అతని హృదయం ఆక్రోశిస్తుంది. ఆ రాత్రి అక్కడ గడిపినాక అమ్మ బతకదయ్యా, అమ్మ బతకదంది కమలి. రాయలకు మతిపోయింది. చెప్పులేసుకుని బయలుదేరాడు. అప్పుడే మిసెస్ సైమన్ వస్తుంది. వాట్? ఎక్కడికి? మా రూపకు ప్రమాదంగా ఉందని డాక్టర్ గారు. ఆమె జవాబు కోసం ఎదురుకుండానే చరచరా వెళ్ళిపోయాడు. ఓ గాడ్ అంటూ ఆమె కంగారుగా మేల్ నర్సును పిలవడం వినిపించింది. రాయల్ బంగళాలో అడుగుపెట్టేసరికి అప్పుడే టాక్సీలో నుండి శర్మిష్ట దిగింది. బావా, అక్కకెలా ఉంది అంటూ కంగారుగా అడిగింది. రాయల్ ఒకసారి తలెత్తి ఆమె వంక చూశాడు. అక్కకు చాలా ప్రమాదంగా ఉందని వెంకన్న టెలిగ్రామ్ ఇచ్చాడంది టాక్సీ కిరాయి ఇవ్వకుండానే. అతను కిరాయి అడిగాడు. ఉండు, అక్కను చూసొచ్చి ప్రమాదం ఉంటే ఇదే హాస్పిటల్ హైదరాబాద్ వెళ్ళాలంది. రాయల్ ఇక మాట్లాడక నించున్నాడు. శర్మిష్ట ఇంట్లోకి వెళ్తే ఆమెను అనుసరించాడు. తలుపు తీసిన వెంకన్న అయోమయంగా చూసినా అతని గాజు కళ్ళలోకి ప్రాణం వచ్చింది. అక్కకెలా ఉంది అంటూ అడిగింది. అతని జవాబుగా మేడవైపు చూపించాడు. ఇద్దరూ మేడెక్కారు. తలుపులో రాళ్లలా చెరొక వైపు నిలబడిపోయారు. లంగా బాడీతోనే మంచం ఒక చివరన కూర్చుంది రూప. కాస్త దూరంలో నిలబడ్డ హరికృష్ణ ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నాడు. అతను భయపడుతున్నట్టుగా వణుకుతున్నాడు.
3 దాటి 4వ నెల వచ్చిందేమో. తెల్లని పొట్ట కనిపించింది. కాస్త ఎత్తుగా రూప అందం కళ్ళు చెదరగొడుతుంది. ఏం హరి ఆలోచిస్తున్నావేంటి? నువ్వు కోరినట్టుగానే వచ్చాను. పట్టుచీరలో పవిత్రంగా కనిపిస్తున్నానన్నావు. మధురంగా నవ్వింది. రూపా అంటూ అతని కంఠం వణికింది. మా వారికి తెలిస్తే ఏమైనా అంటారనా? మరేం పర్వాలేదు. నీపై ఈగ వలదని నేను హామీ ఇస్తున్నాను. ఒక్కసారి నీ కోరిక తీరితే పగ తీరుతుందేమో. మా ఆయన సంగతి నీకు తెలియదేమో. మనసుకు మలినం అంటకూడదంటారాయన. అరగంట నుండి ఇంతగా కవ్విస్తుంటే అలా నిలబడిపోయావేం? పూర్తిగా నా నగ్న సౌందర్యం తిలకించాలనా? చూడు హరి, తనకు కావాల్సిన అందాలు తను పొందితేనే అందం అన్నది మృదువుగా కవ్వింపుగా. రూపా 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 నేను అతని మాట పూర్తి కాకముందే రూప లేచి నిలబడింది. ఓకే హరి, నువ్వు సిగ్గుపడుతున్నావు. ఆమె చేతులు వెనక్కు పోయాయి. రూపాదేవి నో నో, నువ్వే గెలిచావు రూపా అంటూ ఒక్కంగలో రూప దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని మోకాళ్ళపై తలదాచుకున్నాడు. రూపా, నువ్వు మండే అగ్నివి, ప్లీజ్ కప్పుకో అన్నాడు ఏడుస్తూ. ఆమె నవ్వింది. చిన్నపిల్లాడు మారం చేసి అడగకూడనిది అడిగి తీసుకో అంటే సిగ్గుపడతాడు. ఆ కుర్రాన్ని చూసి నవ్వినట్టు నవ్వింది. అతని తల్లో వేళ్లు తూర్చి జుట్టు నిమిరింది. హరి లే అంది ఆర్తిగా. నన్ను క్షమించమని అడగను. నాకు మొహం లేదు కానీ రూపా ఒక్క మాట అంటే నా ఈగో తృప్తి పడదేమో అన్నాడు బొంగురు గొంతుతో. నా భర్త దుర్మార్గుడు, నిన్ను పోగొట్టుకున్నానని అవునా? అతన్ని దూరంగా జరిపి బ్లౌజ్ వేసుకుంది. అతను తల సిగ్గు భారానికి వంగిపోతున్నట్టు తలంచాడు. ఆమె చీర కూడా కట్టుకుంది. హరి, మనిషి ఎన్నో అనుకుంటాడు. అనుకున్నట్టు జరిగితే జీవితం ఏముంది? నిజమే, నా పెళ్లి విషయం నీతో చెప్పాల్సింది, కానీ నా ధ్యేయం ఒక్కటే, నీ చదువు పాడు కాకూడదు. నీ చదువు వల్ల ఈ ఊరికి ఉపయోగం ఉందని ఆలోచించాను అంది బయట సర్దుకుంటూ. రూపా, నువ్వు నిజంగా టైగర్ ఇంద్రమ్మ మనవరాలివి అన్నాడు లేచి కిటికీ దగ్గర నిలబడుతూ. మనవరాలను మరేమో కానీ అతి చిన్న వయసులో నానమ్మ కష్టాలు చూసి నేను ఆత్మస్థైర్యం ఏర్పరచుకున్నానంది. రూపా, నాతో చిన్న రిక్వెస్ట్. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండిపోని ప్లీజ్ రూపా అన్నాడు ఆందోళనగా. ఊరందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, కానీ తెలియజేయవలసిన వాళ్ళకిద్దరికీ తెలిసింది అన్నది గట్టిగా. యు మీన్ రాయల్ గారికి శర్మిష్టికానా? నో, వద్దు రూపా, నేను నటించాను, అబద్ధాలు చెప్పాను. అన్నీ వేదమని నమ్మిందా అమాయకురాలు. మీకు ప్రేమించడమే తెలుసు అన్నాడు ఆందోళనగా. క్షమించడమూ తెలుసు హరి, నువ్వు పనిగట్టుకుని చెప్పక్కర్లేదు, అటు చూడంటూ పరిగెత్తినట్టే వెళ్ళింది రూప. మీకు ఆపరేషన్ అయి వారం రోజులు కూడా కాలేదు, ఇంకా బలం కూడా రాలేదు, ఎందుకొచ్చారు అంటూ రాయల్ని పట్టుకుంది. వాళ్ళొచ్చారా? అస్పష్టంగా గునిగాడు హరికృష్ణ. రూప భర్తను బలవంతంగా నడిపించుకొచ్చి మంచంపై పడుకోబెట్టింది. హరికృష్ణ మొహం చూడలేనట్టు కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు. అప్పుడే వెంకన్న, మిసెస్ సైమన్ వచ్చారు. వాట్, ఏమైంది రూపా? మిసెస్ సైమన్ అడిగింది. నథింగ్, వీళ్ళు ఊరికినే కంగారు పడ్డారంది. శర్మిష్ఠని పిలిచి పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ. మీరు డాక్టర్ చదువుతున్నారని విన్నాను. ఫైనల్ ఇయర్ అంది శర్మిష్ఠ. అక్ర నిగ్రహానికి మారని ఆమె కవలికల్ని చూసి ఆశ్చర్యపోయింది. సైమన్ వెళ్ళిపోగానే శర్మిష్ఠ తుఫాన్లా వచ్చి అక్కను వాటేసుకుంది. అక్క, నన్ను నువ్వు మాట రానట్టు వెక్కి వెక్కి ఏడ్చింది. శర్మి అంటూ చెల్లెలు తల నిమురుతూ ఉండిపోయింది. రూపా, కొంచెం హార్లిక్స్ కావాలి, ఆ వాతావరణం తేలిక చేయడానికి అడిగాడు రాయలు. నేను తెస్తాను అంటూ పరిగెత్తాడు వెంకన్న. శర్మి, మీ ఆయన అలిగాడే, మాటిమాటికి ఏడుస్తూ మనల్ని మనమే చులకం చేసుకుంటున్నాం. చచా, నువ్వేం డాక్టర్వే అంటూ రూప హాస్యానికి అంది. మెల్లిగా శర్మిష్ఠ వెళ్ళి భర్త వెనుక నిలబడింది. ఇంకా కోపం ఎందుకండి? అక్క మీద కోపం తీరిందనుకుంటాను. శర్మి అంటూ ఇటు తిరిగి చేతులు పట్టుకున్నాడు. క్షమించను అనడానికి వీలు లేకుండా అక్క మా తరపున క్షమించేస్తానని హామీ ఇచ్చిందాయే. రండి కిందికి వెళ్దాం, బావగారికి విశ్రాంతి కావాలంది. అతను అపనమ్మకంగా చూశాడు. రండి, మిమ్మల్ని నేనేమన్ను, మిమ్మల్ని ప్రేమించాను గనక మీరేం చేసినా క్షమించాలంది. శర్మి, తప్పుగా అంటున్నావు, ఏమండి అనాలి, అలా అనకూడదు అంటూ అతని పాదాలు పట్టుకోవాలి అంది రూప నవ్వుతూ. హరికృష్ణ గంభీరంగా అటు తిరిగి కిటికీ దగ్గర నిలబడ్డాడు. శర్మి, నావి కొన్ని షరతులున్నాయి, వాటిని అంగీకరిస్తూనే ఉంటానన్నాడు. ఇంకా ఏమున్నాయి? అన్నీ మనకే వదిలింది, మీరు కోరితే తన శీలం. శర్మి, రూప హెచ్చరించింది. మీ అక్కయ్య ఈ బంగ్లాలోనే ఉండి బడిని అభివృద్ధి చేయాలి. చీకటి పారదోలే ఆ విద్యాదానం అందరికీ చేయాలి. ఓహో అన్నది శర్మిష్ఠ. ఇంత చిన్న ఊర్లో 2 ఆసుపత్రులు అనవసరం. మిస్టర్ సైమన్తో చెప్పి నాకు నీకు అక్కడే ఉద్యోగాలు వచ్చేలా చేయాలన్నాడు. ఇంకా అంది వెటకారంగా శర్మిష్ఠ. ఇంకేమైనా గుర్తు వస్తే తర్వాత చెప్తాను. వ్యవసాయం అంతా రాయలు గారే చూడాలి. ఆయన ఈ ఆస్తికి సగం వారసుడు. అంతా నా నెత్తను కొడితే ఎలా అన్నాడు. ఇదిగో డాక్టర్ గారు, మా వారేం మరబొమ్మలు కారు, మనం ఆడించి ఆడినట్టు ఆడడానికి. మీకు ఇష్టమైతే రండి, లేకపోతే మానేయండి అంటూ శర్మిష్ఠ వెళ్ళిపోయింది. చూడు హరి, ఇప్పటికే మనం మాట నిలకడలేని వారమయ్యాం. ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ ఉంటూ తిప్పావు. నీ ఆసుపత్రి నీకుందని చుట్టూ పల్లెటూరి జనం బండ్లు కట్టుకుని రావడం నేను ఎరగంది కాదంది రూప.
చూడు హరి, ఆస్పత్రి విషయంలో మాకంటే మీకు బాగా తెలుసు. అది మీ ఇష్ట ప్రకారమే కానివ్వు. రూపబడి నడపడం నాకు ఇష్టమే. ఇకపోతే కలిసి ఉండడం విషయంలో నాకు అభ్యంతరం ఉంది అన్నాడు రాయలు. రాయలు గారు అంటూ దెబ్బతిన్నట్టు చూశాడు హరికృష్ణ. అవును హరి, నువ్వన్నా అనకపోయినా అన్నలాంటి వాడివని దూరంగా ఉండి ప్రేమగా ఉందామన్నాడు. ఓకే ఓకే, మీ ఇష్టం. అతను వచ్చి మెల్లగా ఇద్దరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు. రాయల మాటలు కరువైపోయినట్టు విప్పారిన నేత్రాలతో రూపను చూస్తున్నాడు. 100కి 10 మంది యువకులు పల్లెల పట్ల శ్రద్ధ చూపితే భూతల స్వర్గం అవుతుందండి. అంతా కృత్రిమత్వానికి అలవాటు పడ్డ మన జనం పట్నాల్లో చాలని ఇల్లు, అంతకంటే చాలని గాల్లో బతుకుదామనుకుంటారు అంది తలుపేస్తూ. రాయల్ ఇంకా అలానే చూస్తున్నాడు. అయినా ఈ పట్నాల్లో మోజులకు అలవాటు పడి అంటారు. ఇంకా ఎక్కడిదండి ఆ మోజు? రాయలు ఇంకా అలానే చూస్తున్నాడు. ఏంటండి అలా చూస్తారేం? మీ రూపని అంది తమాషాగా అతని ముందు తన మొహం పెడుతూ. కాదు, నిన్నలా పిలవను అన్నాడు స్వప్నం నుండి బయటకొచ్చి ఏదో చూడాలని తప్పించిపోతున్నవాడిలా. ఎలా పిలుస్తారు మరి? ఏయ్ మొద్దు అంటారా? అనండి, నాకది ఎంతో మధురంగా ఆత్మీయంగా ఉంటుందంది. అతను ఆమెను 2 చేతుల దగ్గర తీసుకుని విలువైన వస్తువులా పదిలంగా గుండెలు కదుముకున్నాడు. రూపవి కాదు, అపురూపవి, అందరికీ అందని అమృతమూర్తివి, నాకు అపురూపంగా దొరికిన వరానివి అన్నాడు. ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ స్పష్టంగా. అపురూప అంటూ స్పష్టంగా గొణిగాడు. అవును, నాకు కాదు కాదు, అందరికీ అపురూపవే. నేను మాత్రం నోరారా మనసు నిండుగా అపురూపానే పిలుస్తానన్నాడు. ఎందుకో అతని కళ్ళు మాటిమాటికి చెమ్మగిల్లుతున్నాయి. ఆమెకు తెలుసు అతని ఆవేదన. హరి మరో విధంగా ప్రవర్తిస్తే తనేం చేసేది అని బాధపడుతున్నాడు. తనకు తెలుసు హరి మరో విధంగా ప్రవర్తించడని. ఆ విషయం భర్తకు చెప్పడం అనుచితమన్నట్టు మౌనంగా అతని గుండెలపై తలవాల్చింది. అతను లైట్ ఆర్పేశాడు. ఆ నిశ్శబ్ద సమయం మందమైన కాంతిలో ప్రతి అణువు అపరూప అపరూప అంటున్నట్టు అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది. అతను మౌనంగా ఆమె వీపు నిమురుతున్నాడు. నిశ్చింతకు నిర్వచనం, శాంతి సౌభాగ్యాలకి భాష్యమన్నట్టున్నారు ఇద్దరు. లారీ యాక్సిడెంట్లో కాలు విరిగిన జగదీష్ను ఆసుపత్రిలో చేర్చారని చెప్పడానికి వచ్చిన వెంకన్న వారి ఏకాంతం భంగం చేయలేక వెళ్ళిపోయాడు. ఈ కథ ఇక్కడితో సమాప్తం.